ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ పాలకులు నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలన అంత మోసం, దగా అని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను గాలికొదిలేయడంతో విష ఆహారం తిని విద్యార్థులు బలైపోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. 5 నెలలే వచ్చి ఏం చెప్పారు అన్నాడు. మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా? అందరికీ రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చినాయా 15,000? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? వడ్లకు బోనస్ ఇస్తాను రా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాను రా. ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ బట్టి 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేనైతే తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 పోయి 4,000 అయిందా? ఇవి కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూలు పెట్టినాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయినరు. అక్కడ విషాహారం పెడతా ఉన్నారు, దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. 5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. 5 నెలల నుంచి బంద్ పెట్టారు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తూ ఉన్నారు. చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు. 50% రంగులు, రసాయనాలు, నూలు బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని ఇట్లా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర పోడు అని చెప్పి నేను మనవి చేస్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందటనే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి ఎటువంటి పోరాటానికైనా.